ఉత్త ఇంజెక్షన్ కాదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సింపుల్ ఇంజెక్షన్ కాదు. ఈ ఇంజెక్షన్ వెనకాల ఎంతో స్కిల్, ఎంతో నాలెడ్జ్, ఎంతో అనాటమీ ఉండాలి. సో ఇప్పుడు మనం మోకాలు కానీ షోల్డర్ కానీ ట్రీట్ చేస్తున్నాం అనుకో, ఫస్ట్ ఈ పిఆర్పి చేయాలి అంటే దాని స్ట్రక్చర్ ఏంటి, అది ఎట్లా డ్యామేజ్ అవుతుంది, దాని చుట్టుపక్కల ఏం వైటల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని పోయి ఎక్కడంటే అక్కడ కూర్చోమనుకో కాంప్లికేషన్. సో వేరే డాక్టర్స్ ఎవరైతే పిఆర్పి చేస్తున్నారో ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. మోకాలులో నొప్పి వచ్చింది, మోకాలులో 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. 2 పెద్ద బోన్స్, మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్, కార్టిలేజ్. పెద్ద జాయింట్, వెరీ బోలాబాలా జాయింట్, నీ జాయింట్ పెద్ద జాయింట్. ఈ 5 స్ట్రక్చర్సే కాబట్టి ఈ 5 స్ట్రక్చర్స్ని క్షుణ్ణంగా నువ్వు స్కానింగ్ చేసుకొని ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో కనపెట్టి దాని తర్వాత ఆ పార్ట్ని పిఆర్పి ద్వారా రికవర్ చేసి, అది రికవర్ అయిన తర్వాత చేసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్, డూస్ అండ్ డోంట్స్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి 4-6 నెలల్లో ఆ పేషెంట్ని కంప్లీట్గా రికవర్ చేయడం అన్నది ఆషామాషి జాబ్ కాదు.